బాలాజీ వివాహం రాత్రైంది. అంజని పనివారితో కలిసి ఇంటికొచ్చింది. వధూవరులను ఆహ్వానించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలసట మూలంగా బట్టలైనా మార్చుకోలేదు అంజని. ఆమెకు ప్యాంట్లు, గౌన్లు తెచ్చిపడేస్తారు. ఒకరోజు తడిసి లలితమ్మ ఇల్లు చేరిందామె. విజయ పరికిణి, జాకెట్టు, ఓణి తీసిచ్చింది. ఆమె చీరలు కడుతుంది, అందుకే అవి మూలపడ్డాయట. నువ్వే ఉంచుకో అంజు, విజ్జి 2 సార్లే కట్టిందా పరికిణి, బ్లౌజు కుట్టేపిస్తాను అనిచ్చింది. సంపెంగ పువ్వు రంగుకు ముక్కుపొడును రంగు బార్డరు చూడగానే కళ్ళు చెదిరిపోతాయి. ముక్కుపొడును రంగు జాకెట్టు, లైటు గ్రీన్ ఓణి అవి దాచిపెట్టుకుంది. పెళ్లికి అవి వేసుకుంది. తల్లి చంద్రహారాలు, వడ్డాణం పెట్టుకుంది. చెవులకు రింగులు బాలేవు బుజ్జమ్మ, జోకాలుంటే పెట్టుకో అంది యలమంద భార్య. నాన్నా, అమ్మకు జోకాలుండేవా అని అడిగింది. ఒక్క క్షణం కూతురు వంక చూసి మరుక్షణమే బయటికి వెళ్లి తెచ్చాడాయన. అవి పెట్టుకున్న కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు. అంజు, నీకేం కావాలో నువ్వు అడుగు, నాకు తెలీదు. హైదరాబాద్ వెళ్లగానే లలితమ్మను తీసుకెళ్లి నీకు కావలసినవి కొంటాను హామీ ఇచ్చారాయన. ఆ బట్టల్లో కమలమ్మ కంటబడితే ఏం ప్రమాదమోనని తప్పుకుని తిరిగింది. కాటేజీకొస్తూనే నిద్రపోయింది. మర్నాడు ఆలస్యంగా లేచింది. తన నడుముకున్న వడ్డాణం, మెడలో చంద్రహారం తీసి బల్లమీద పెట్టారు. ఎవరని చూస్తే పక్క మంచం మీద తండ్రి నిద్రపోతున్నాడు. తిరుపతి దేవుడా, మా నాన్నను మాత్రం చల్లగా చూడు అనుకుంది. గదిలో నుండి బయటకొచ్చేసరికి పెళ్లికూతురు బాలాజీ కాఫీ తాగుతున్నారు. ఏయ్, ఇప్పుడా లేవడం? బాలాజీ అడిగాడు. ఎవరు డార్లింగ్? పెళ్లికూతురు పద్మ అడిగింది. మా నాన్న చాలా దయామయుళ్లే, ఓ అనాథ పిల్లను పెంచుతున్నాడు. ఓ ఐసీ, ముసలాయన అయినా మీ నాన్న టేస్టుకు మెచ్చుకోవాలి అంది నవ్వుతూ. ఆ నవ్వు చూస్తే కంపరమెత్తింది అంజనీకి. పద్మ, అవేం మాటలమ్మా, మీ మామగారిని ముసలాయన అంటారా? ఆమె మీ మామగారి 2వ భార్య కూతురు అంది. అప్పుడే అక్కడికొచ్చిన కమలమ్మ. ఐసి, మా మామగారు మంచి రసుకులేనే అంది. కాని ఆమెకు అసూయగానే ఉంది. అంజనిని దగ్గరగా పిలిచింది. బాలాజీని చూసి భయపడుతూ వెళ్ళింది. రంగు సహజంగా ఉందా? బ్లీచ్ చేసుకున్నావా? ఏది, ఈ జడ నీదేనా? సవరం పెట్టారా? మై గాడ్, ఒరిజినల్ జడేనా? బొమ్మలు దిద్దుకున్నావా? మై గాడ్, దిద్దుకున్నట్టున్నాయే. రోజీ లిప్స్. ఈర్షగా చూసింది. అక్కడ ముళ్ల మీదనట్టుంది అంజనీకి. బాలాజీ, నా మాట వినరా? ఈ రాత్రికి రిసెప్షన్ అయ్యాక నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు. కమలమ్మ బ్రతిమాలింది కొడుకుని. వాట్ నాన్సెన్స్ మమ్మీ! వాళ్ళు హనీమూనా, హైదరాబాద్ వెళ్లడమా అని తవ్వులాడుకుంటుండగానే అంజని అక్కడి నుండి జారుకుంది. వారం రోజులు కాకపూర్వమే పద్మ స్వభావం పూర్తిగా అర్థమైంది. బాలాజీ కంటే 4 ఆకులు ఎక్కువే చదివింది. అంజనిని చూడగానే ఏదో ఒకటి అండం, చిన్న పొరపాటు పట్టుకుని నెత్తిన పోట్లు వేయడం చేస్తోంది. ఆ ఇంట్లో ఉండడం దుర్భరంగా ఉండేది అంజనికి. తప్పదు. కోడలొచ్చాక పెద్దల్లి ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. పద్మ అహంకారం ఆమెను కృంగదీసిందని అర్థమైంది. బాలాజీ చేయి చేసుకుంటే అన్న అనే భావనతో అందరూ ఊరుకున్నారు. పద్మ కూడా చీటికీ మాటికి కసురుకోవడం, పనిపిల్లకు చెప్పినట్టుగా పనిచెప్పడం పనివారికే ఇబ్బందిగా ఉంది. కమలమ్మ, బాలాజీ ఎంత కసిరినా కోటేశ్వరరావు ముందు తగ్గుండేవారు. పద్మకెవరి భయమూ లేదు. మామగారు హాల్లో ఉండగానే అంజని అని కేకేసింది. అంజని చదువుతున్న పుస్తకం పక్కన పెట్టొచ్చింది. పిలిచారు వదినా? వదినా గిదినా అంటూ వరసలు పెట్టనక్కర్లేదు. పద్మాం చాలు, నా ఎర్రచేపులు పైనున్నాయి, తుడిచి పట్టుకురా అంది దర్పంగా. ఎదురు చెప్పలేని అమాయకురాలు అంజని పైకెళ్ళిపోయింది. అంజు, నువ్వెళ్ళి చదువుకో. ఆయన పైకొచ్చి చెప్పులు తెచ్చి కోడలి కాళ్ల ముందు పెట్టాడు. అంజని గదిలోకి వెళ్ళక మెట్లగది గుమ్మంలో నిలబడి చూస్తోంది. మీరెందు తెచ్చారు? కమలమ్మ తీక్షణంగా అడిగింది. అంజు తెస్తే వేరు, నేను తీసుకొస్తే వేరునా, పర్వాలేదు అన్నాడు ప్రశాంతంగా. అతని హృదయంలో అగ్ని రగులుతుందని తెలుసు. నేను మిమ్మల్ని తెమ్మలేదు, ఆ పిల్లను. పద్మ, మీ డిగ్రీలు కాల్చివేయడానికా? అంజని అని పేరుంది, పిల్ల అంటావెందుకు? ఆమె ఎవరనుకున్నావు? నా జీవితం, నా ప్రాణం, నా ఆశయాలకు గమ్యం, నా ఆశకు పట్టుకొమ్మ. నీకిష్టం లేకపోతే మాట్లాడకు, అంతేగాని అవమానించడం మంచిది కాదు అన్నాడు హెచ్చరికగా. డాడీ, ఆ దిక్కుముక్కులేని దాని కొరకు పద్మతో తవ్వు పడుతున్నారా అంటూ బాలాజీ వచ్చాడు. బాలు, నీ హద్దుల్లో ఉండు. అంజు దిక్కుముక్కు లేందేం కాదు, తండ్రినున్నాను, నా సంపాదనలో సగభాగం ఆమెది, అండర్స్టాండ్ అరిచాడు. ఐసీ, సగభాగం ఇస్తారా? పళ్ళు నూరారు బాలాజీ దంపతులు. ఏమనుకున్నాడో గాని కోటేశ్వరరావు అంజనిని హాస్టల్లో చేర్పించాడు. అక్కడ అంతే.
ఆ అమ్మాయిలు ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుకోవడం, నవ్వడం, వెక్కిరించడం చేస్తుంటే దిగులుగా బిక్కుబిక్కుమంటూ ఓ మూల నిలబడిపోయేది. నన్ను ముట్టకు నా మాలకాకి కనిపించదేం? ఓ అమ్మాయి అడిగింది. ష్, ఆ మూలంది అంది ఇంకో అమ్మాయి. నా మాలకాకి అనేది తనకు పెట్టిన ముద్దు పేరుని గ్రహించడానికి అట్టే కాలం పట్టలేదు అంజనికి. నిట్టూర్చి ఊరుకోవడం తప్ప మరేం మాట్లాడలేకపోయింది. కొన్ని రోజులు వెక్కిరించి తన జోలికి రావడం మానేశారు అమ్మాయిలు. కాని అడగకుండా తన బట్టలు, వస్తువులు తీయడం మాత్రం మానేలేదు. తను తగాదా పెట్టుకునేది కాదు. అంజు, హర్ష మద్రాసు చదువుకోవడానికి వెళుతున్నాడు, లలితత్త భోజనానికి రమ్మంది అని తండ్రి జీపు తీసుకొచ్చాడు. ఆ రోజు తన మనసులో శ్రీహర్ష రూపం హత్తుకుపోయిన రోజు. అతని స్నేహితులొచ్చారు. నాకు సాగర్లోనే ఆలస్యమైందమ్మా, ఆ అబ్బాయికి స్నేహితులకి వడ్డించలేకపోయావా అన్నాడు కోటేశ్వరరావు తన తండ్రి. కోడలు ముఖ్య అతిథన్నయ్య అంది లలితమ్మ. భోజనాలు అయినంతసేపు ఒకరినొకరు దొంగచూపులు చూసుకుంటూ గడిపారు. అదో మధురమైన అనుభూతి. అందరూ డాబా దిగొస్తుంటే మెట్ల మీద గట్టిగా తన చేయి గిల్లాడు. కెవ్వుమంది తను. అందరూ ఏమైందంటూ ఎదురొచ్చారు. ఏమైంది? గండుచీమలున్నాయి, కుట్టిందా అంటూ అమాయకంగా ఆరా తీశాడు శ్రీహర్ష. అమ్మో, గొప్ప యాక్టర్ అనుకుంది మనసులో, గిల్లించోట రాసుకుంటూ. విజయమ్మ, కాస్త మందువేవే తల్లి అంది లలితమ్మ. అక్క పూర్తి డాక్టర్ కాదు అంటూ అల్లరిగా అంజని వంక చూశాడు. అంజని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తను గనక చేయి తీస్తే గిల్లినట్టు తెలుస్తుంది. ఎలా? అయ్యగారు అంటూ ఎలమందొచ్చి పెత్తల్లి పడిపోయిందని చెప్పాడు. అందరూ ఆదరాబాదరాగా పరిగెత్తారు. అప్పటికే ఆమె స్థితి మిణుకుమిణుకుమంటున్న దీపంలా ఉంది. అందర్నీ ఒకసారి చూసి ఆఖరి శ్వాస పీల్చింది కమలమ్మ. ఆమె మరణంతో బాలాజీ మరింత విజృంభించాడు. తండ్రి బయటే గడిపేవాడు. సెలవులొస్తే తనతో దూర ప్రయాణాలు చేసేవాడు. ఒకసారి ఢిల్లీ అంతా తిప్పి చూపాడు. మరోసారి బాంబే తీసుకువెళ్లాడు. దాదాపు భారతదేశంలోని ముఖ్య స్థలాలన్నీ తిప్పాడు. ఒక్క బెంగుళూరు, మైసూరు తప్ప. నాన్న, బృందావన్ గార్డెన్కి వెళదాం అంది. నువ్వు శ్రీహర్ష వెళతారమ్మా అన్నాడు నవ్వుతూ. పోనాన్నా నవ్వుతూ పారిపోయింది. శ్రీహర్ష ఉత్తరాలు రాస్తే ఊరించి ఊరించి తనకు చెప్పేవాడు తండ్రి. అంజు, మీ ఇంటికి ప్లానమ్మా. ఓ రోజు బ్లూ ప్రింట్ పట్టుకునొచ్చాడు తండ్రి. మీళ్ళేమిటి నాన్నా ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు తను ఫైనల్ ఇయర్కొచ్చింది. మరి నా బంగారు తల్లి అద్దెంటికి కాపురం వెళుతుందా? మీకోసం ఇల్లు కడుతున్నానమ్మా, ఈ సంవత్సరం మీ ఇద్దరి చదువులు అయిపోతాయి అన్నాడు. ఆ రోజు నుండి గాల్లో తేలిపోయింది. తనకంటూ ఓ ఇల్లుంటుంది, తనకే స్వంతం. కమలా సదన్లో చేసినట్టు అవమానం చెయ్యరు. బాలాజీ మూడ్స్ గమ్మత్తుగా ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అతనికి అంజని గదే బావుంటుంది. నెలకొకసారైనా గదులు మారుతుంటారు. తండ్రి అనుకున్నట్టే ఇల్లు పూర్తయింది. ఇద్దరి పరీక్షలు అయ్యాయి. రిజల్ట్స్ కూడా వచ్చాయి. అప్పుడే ఇల్లు కూడా పూర్తయింది. పెళ్లి పనులు చకచకా సాగిపోయాయి. మీరు పెద్దలు అనుకున్నారు, అబ్బాయి ఇష్టమేంటో కనుక్కున్నారా అని కొందరు పెద్దలు సలహా ఇచ్చారు. అప్పుడే తన గుండెల్లో సన్నని మంట బయలుదేరింది. నిజమే, కానీ తండ్రికి చెప్పే ధైర్యం లేదు. బట్టలు, నగలు కొన్నారు. అన్నీ విజయే ఎన్నుకుంది. పెళ్లికి 2 రోజుల ముందొచ్చాడు శ్రీహర్ష. అతన్ని తీసుకువెళ్లి బట్టలు కొనిపెట్టాడు తండ్రి. బాబూ, నాకు తోచినవివి, నీకేం కావాలో అడిగి తీసుకో. వచ్చే నెలలో కారు వస్తుంది. బాంబేలో ఎవరో టయోటా కరోలా అమ్ముతారట, అది చూడమన్నాను. ఆలస్యమవుతుందనుకుంటే ఫియట్ కొందాం అన్నాడు. అబ్బే, ఇప్పుడు కారెందుకండి, స్కూటర్ చాలు అన్నాడు శ్రీహర్ష. నా తృప్తి కోసం కొంటున్నాను అన్నారాయన. మీరు అలాగే మీ అమ్మాయి పేరు మీద ఓ పెట్రోల్ బంకు కూడా తెరవండి అన్నాడు. అదేమిటి బాబూ? మరేమిటి మావయ్య, కారు మీరిచ్చిన పెట్రోల్ పోసుకునే స్తోమత ఉండాలి కదా. గలగలా నవ్వేశాడు శ్రీహర్ష. అంజని, కాఫీ తీసుకురామ్మా. తండ్రి కేక విని ఎలమందతో కాఫీ పంపింది. మీ అమ్మాయి బురకా వేసుకుందా మావయ్య? శ్రీహర్ష అడగడం వినిపించింది. పెళ్ళంటే సిగ్గు కదా బాబూ, అందులో అంజు బహిస్తురాలు అన్నాడు తండ్రి. అయితే ఈ ఉంగరం తన కోసం మద్రాసులో కొన్నాను, తనకివ్వండి అనడం వినిపించింది. ఆమెకు వెళ్లాలో మానాలో తెలియలేదు. తండ్రి లోపలికొచ్చి బలవంతంగా హాల్లోకి పంపాడు. కళ్ళెత్తి చూడాలంటే భయం. కాళ్ళు తడబడ్డాయి, చేతులు వణికాయి. కళ్ళెత్తి చూడు, నేను రాక్షసుళ్లా కనిపిస్తున్నానా? కళ్ళెత్తి అతని కళ్ళలోని ప్రేమారాధనకు కరిగిపోయింది. వెళ్ళి అతని పక్కన కూర్చుంది. ఇదిగో ఉంగరం,
చిన్న నీలరంగు పెట్టి తీసి అందించాడు. చేయి చాపింది. అతను నవ్వేశాడు. దగ్గరగా జరిగాడు. ఇంత ట్యూబ్లైట్తో కాపురం ఎలాగో చనువుగా వేలికి తొడిగాడు. ఆ చేతిని సున్నితంగా పెదవులకు తాకించుకుని వదిలేశాడు. అప్పుడు చూసింది. ఎరుపు రంగు బ్యాండు పైన నీలం ఆకుపచ్చ అక్షరాలు ఏఎస్ పెనవేసుకున్నట్టున్నాయి. ఒకటి తన పేరులో మొదటక్షరం, రెండవది శ్రీహర్ష పేరులోది. అవి రెండూ పెనవేసుకున్న తీరు చూస్తే ఆమెకు ఆనందం కలిగింది. గబగబా లేచి గదిలోకి పారిపోయింది. అంతటి అమృతమూర్తి హృదయంలో ఎంతటి విషం నిండిపోయింది. తనేం చెయ్యాలి, తనేం చేస్తుంది ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. గణగణమని ఫోన్ మోగడంతో ఈ లోకంలోకొచ్చింది అంజని. కళ్ళొత్తుకుని వెళ్ళి ఫోన్ ఎత్తింది. హలో నానా, నేనే. మీకు చెప్పిపోదామని. పర్వాలేదు, వెళ్ళరండి. ఆయన బయటికి వెళ్లారు. అవసరం లేదు. అవసరం అనుకుంటే అలాగే తీసుకుంటాను. ఇక్కడ దొరకనివి అహ్మదాబాద్లో ఏం దొరుకుతాయి? మీ ఇష్టం. తండ్రి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా అహ్మదాబాద్ వెళ్లాల్సిన పని ఏర్పడిందట. తమకు సెండ్ ఆఫ్ ఇవ్వలేనని బాధపడుతుంటే దుఃఖం ముంచుకొస్తోంది. శాపగ్రస్తుడేమో తన తండ్రి. ఒక్కనాడు శాంతిగా ఉండగా చూడలేదు. తన దుఃఖం, ఒంటరితనం మరిచిపోవాలని ఎన్నో అసోసియేషన్స్తో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈనాడు తెంచుకోవాలన్నా కష్టమే. బయట చిరపరిచితమైన చిరుబుర్లాడే కంఠం వినిపించింది. ఆవిడగారొచ్చారా? పద్మ గొంతది. కాదు, ఆయనగారితో కలిసొచ్చింది అన్నాడు బాలాజీ. పెళ్లికి ముందే కొంప కట్టాడు. పని మనిషిని పంపాడు. మళ్ళీ ఇక్కడేం పనట? ఏమో, వెళ్ళడుగు. కొంపలోకి సామాన్లుండద్దు అన్నాడు. మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళదాం పదా అన్నదామె. అంజనికి అర్థమైంది. వదినగారు పిల్లల కోసం తిరగని డాక్టర్ లేడు. వెళ్ళని దేవస్థానం లేదు. మొదట మాత్రలు వాడారు. 2 సంవత్సరాల నుండి పిల్లల కోసం తిరుగుతున్నారు. ఇంకా నయం, హర్షుంటే ఎంతో గొడవ జరిగేది. వాళ్లతో తనకేమిటి? తన భర్త తనతో ప్రేమగా ఉండాలి. దానికి తనేం చెయ్యాలి? ఆలోచిస్తూ కిందకొచ్చి కాఫీ తాగింది. పనమ్మాయి కొడుకు గట్టిగా పాఠం చదువుతున్నాడు. ధైర్యే సాహసే లక్ష్మి అంటూ. పనమ్మాయి కొడుకు గట్టిగా పాఠం అప్పచెబుతున్నాడు. పని మనిషికి చదువు రాదు. అయినా పాఠం అప్పగించుకుంటుంది. వాడు తప్పు చెప్పడం లేదు. అయినా మళ్ళీ చెప్పమంటోంది. వాడు బెక్కుమొహం వేసుకున్నాడు. మా సార్ అలాగే చెప్పారమ్మా. ధైర్యం, సాహసం, లక్ష్మీదేవిని ప్రతిబింబించాలని. ఉంటే అన్నీ ఉన్నట్టే. అట్టానా? ఆయన అడుగుతాలే. అంజని వెళ్ళి కుర్రాన్ని పంపించింది. వాడు పరిగెత్తాడు. ఏంటే, వాడు చెప్పింది నిజమే. మళ్ళీ చదువు అంటావేం? అంది కాస్త కోపంగా. ఏం చేయనంజమ్మా, మాకు ప్రైవేట్ చెప్పించే పైసలున్నాయా? ఎట్టా చదివిస్తేనన్నా నోటుకొస్తుందేమోనని నా ఆశ అంది కడిగిన గిన్నెలు తెచ్చి లోపల పెడుతూ. అంజని వెనక్కి తిరిగింది. అల్లుడేడమ్మా? 16ల పండగ చేయరా? ఈ ఇంట్లో ఆడదిక్కు లేదు. మీ అత్తగారికి ఏమైంది అని అడుగుతున్నా జవాబు చెప్పాలనిపించలేదు. ఆమె బుర్రను ఒకే ప్రశ్న తులుస్తోంది. భర్తను ఎలా తనవాడిగా చేసుకోవాలి? ధైర్యే సాహసే లక్ష్మి. ఆ ధైర్యం కావాలి. ఎలా వస్తుంది? బజార్లో దొరికేదా కొనుక్కురావడానికి? ఆమె ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడే హడావిడిగా విజయ్ వచ్చింది. అంజు, ఆమె గొంతులో జాలి ధ్వనించింది. మీరవదిన, పైకి వెళదాం రండి. విజయను తీసుకువెళ్ళింది. అప్పటి వరకు పడిన ఆరాటం ఆవిరైందేమో అన్నట్టు ఆమె కాళ్లపై పడింది. చచ్చా, ఇదేం పని? కోపంగా లేపింది విజయ. లేచి కళ్ళు తుడుచుకుంది. విజయ కూర్చున్నాక ఆమె పక్కన కూర్చుంది. అంజు, ఆడదంటే కాళ్లావేళ్లా పడ్డం కాదని నువ్వు గ్రహించాలి. ధైర్యంగా ఉండాలి. ఇందాక శ్రీహర్ష్ వచ్చాడు అంది. బేలగా చూసింది అంజని. అతను ఆవేశంలో ఉన్నాడు. నేను ఏం మాట్లాడినా మళ్ళీ తన విషయాలు చెప్పను అన్నాడు. హోటల్ సరోవర్లో ఉంటున్నాడు. నువ్వే వెళ్ళి తేల్చుకో అంది. నేను తేల్చుకోవాలా? నా మాట వింటాడా అంది దిగులుగా. అంజు, ఇది నీ జీవిత సమస్య. నీ తండ్రి నిర్దోషి అని నిరూపించే బాధ్యత నీపై ఉంది. నేను నిలదీస్తే 3వ వ్యక్తినవుతాను. నాకు నిలదీయడం రాదు. ఆ బేలతనమే వద్దంటున్నాను. నిన్ను వెళ్ళి పోట్లాడమండం లేదు. అతని ఆరోపణకు ఆధారం చూపించుమను. అర్థంలేని నిందలు నువ్వు ఆరోపిస్తే తనేం చేస్తాడో నిలదీ అంది విజయ. నాకు భయం అంది అమాయకంగా. అంజు, విజయ కోపంగా లేచింది. కళ్ళు ఎర్రబారాయి. పిరికిగా రోజూ చస్తూ బ్రతికే కంటే ఒకేసారి చావడం మేలు. ఎవరో నీ గురించి ఎందుకు మాట్లాడతారు? నీ జీవితం ఎందుకు బాగుపరుస్తారు అంటూ 2 అడుగులు వేసింది. అది కాదు వదినా. ఏది కాదు? వాడు కొడతాడా? అతను ఆరోపించిన నేరం నిరూపించమని అడుగు.
అసలు నిన్నింత పిరికిదాన్లా పెంచిన మావేననాలి అంది గది బయటకొస్తూ. నా మాట వినోదినా? ఇప్పుడు కాదు. నేను ఎదురుపడగానే మీరు చదువుకున్నవారే ఎవరో అనామకుడు చెప్పిన మాటలను ఆధారం చేసుకుని నన్ను హింసించడం న్యాయమా, సంస్కారమా అంటూ విరుచుకుపడినాడు మాట్లాడతాను అని 2 మెట్లు ఒకేసారి దిగింది విజయ. తన గదిలోకి పోబోయిన బాలాజీ హాల్లో లైట్లు వెలిగించాడు. ఓహో, డాక్టర్ గారా? సంతానం కలగకపోవడం ఎవరి లోపం అంటారండి అన్నాడు. వెటకారమో నిజాయితీయో తెలియలేదు. బాలాజీ: సారీ బావా, రేపు వెంగళరావు నగర్లో నా ఇల్లు, క్లినిక్ ఉన్నాయి. కన్సల్టేషన్ ఫీజు 25 రూపాయలు తేవడం మర్చిపోకు. హాయ్ పద్మ అని చకచకా నడిచి వెళ్ళిపోయిందామె. అంజని కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆ ఇంట్లో అంత మాట బాలాజీని, పద్మను తండ్రి కూడా అండం ఎరుగదు తను. నిజంగా ధైర్యస్తులను ఎవరూ శాసించలేరు. విజయ్ ఎందుకొచ్చింది? బాలాజీ తీక్షణంగా అడిగాడు. నాన్న కొంప కట్టించినా కొంపలోకి తినుబండారాలు లేక నేనొచ్చాను. ఉపవాసం ఉండి కోపరం చేయమని ఉపదేశించడానికి వచ్చింది అన్నది విసురుగా. చకచక గదిలోకి వెళ్ళిపోయి రాబోయే తుఫాను ఎదుర్కోవడానికి సిద్ధపడింది. అరగంట గడిచినా ఎవరూ రాలేదు. ఆ సంఘటనతో ఆమెకు కొంత ధైర్యం వచ్చింది. ఒక నిర్ణయానికొచ్చి సరోవర్కు ఫోన్ చేసింది. రిసెప్షనిస్టు పేరడిగి మాట్లాడితే ఆయన లేరని చెప్పింది. మరో అరగంటకు ఫోన్ చేసింది. ఈసారి అంతే, లేరని చెప్పింది. అతను కావాలనే లేడనిపిస్తున్నాడని అర్థమైంది. ఏం చెయ్యాలో తోచలేదు. రాత్రంతా అశాంతిగా గడిపింది. భోజనం చేయలేదు. ఆ ఇంట్లో ఒకరి విషయాలొకరు పట్టించుకోరు. 5 గంటలకు లేచి త్వరగా తయారై బయటకొచ్చి ఆటో ఎక్కింది. ఆటో కంటే ముందుగా హృదయం పరిగెత్తింది. డబ్బులిచ్చి పైకి వెళ్లి బెల్ల కొట్టబోయింది. తలుపు తెరుచుకుంది. అక్కడ అంజనిని చూసి అతను తెల్లబోయాడు. అంజనికి కాళ్లు వణుకుతున్నాయి. నోరు తడి చేసుకుంది. మీ కాళ్లపై పడి కోపరం చేస్తానని దేవరించడానికి రాలేదు. ఒక్క విషయం మాట్లాడాలని వచ్చాను. తన ధైర్యానికి తనే ఆశ్చర్యపోయింది. అతను మౌనంగా దారి వదిలాడు. ఆమె గదిలోని సిగరెట్ పీకలు చూసి ఆశ్చర్యపోయింది. మీరు సిగరెట్ కాలుస్తారా? నిన్ననే ప్రారంభించాను అన్నాడు. చకచక ఫోన్ దగ్గరికి వెళ్లి టీలు పంపించి దాంతోపాటు గది తొడవడానికి మనిషిని పంపమని ఆదేశించాడు. జస్ట్ ఏ మినిట్. అతను బాత్రూంలో దూరాడు. ఆమెకు సిగరెట్ పీకలను చూస్తే శరీరంలోని అణువణువు వెదజల్లినట్టుంది. తమ వివాహం మూలంగానే కదా ఈ విపత్తు సంభవించింది. రేపు త్రాగుడు నేరుస్తాడా తన భర్త? అతని ప్యాంటు, షర్టు హ్యాంగర్కి తగిలించింది. సిగరెట్ పెట్టే, అగ్గిపెట్టే తెచ్చి కిటికీలో నుండి గిరాటేసింది. పనివాడొచ్చి గది శుభ్రం చేసి నీళ్లు తెచ్చిపెట్టాడు. బల్లకు 2 వైపులా కుర్చీలు వేసింది. బాత్రూంలో నుండొచ్చిన శ్రీహర్ష ఒక్క నిమిషం ఆమె మెడవంక, జాకెట్టు కింద భాగం వంక చూశాడు. మెల్లగా వంగాడు మెడ చూపించడానికి. 2 వరుసల గొలుసున్న పలకలో కే రావు అన్న అక్షరాలు కనిపించి నిటారుగా అయ్యాడు. సోప్ వాసనతో పాటు ఊపిరి పీల్చిన శబ్దం వినిపించేసరికి ఇటు తిరిగింది. ఇద్దరూ ఒక క్షణం ఒకరినొకరు చూసుకున్నారు. అంజనికి అతని హృదయంలో తలదాచుకుని మనసులోని అశాంతి ఆవిరయ్యే వరకు ఏడవాలనిపించింది. అప్పుడే తలుపు తీసుకుని టీ తెచ్చాడు సర్వర్. అంజని వెళ్లి అవతల కుర్చీలో కూర్చుంది. టీ బల్ల మీద పెట్టి వెళ్లాడు సర్వర్. అంజని కప్పు అందుకుని అతనికిచ్చింది. అతను మౌనంగా అందుకున్నాడు. తను ఇవ్వాలని తెలిసినా ఇవ్వలేకపోయాడు. తన నిశ్చయం దృఢంగా ఉండాలి. మౌనంగా తను టీ అందుకుని తాగింది. విజయ్ చెప్పిన మాటలు ఒకసారి మననం చేసుకుంది. థ్యాంక్స్ ఫర్ ద టీ. మా నాన్నపై ఆరోపించిన నేరానికి ఆధారం ఉందా? అడుగుతుంటే గొంతు వణికింది. అతను టీ కప్పు కింద పెట్టి అటు ఇటూ వెతికాడు. మీ సిగరెట్ ప్యాకెట్టు అగ్గిపెట్టే పారేశాను. నా వలన మీకెలాంటి కష్టం కలగదని హామీ ఇస్తున్నాను. విడిపోయే స్థితే వస్తే నేరం నా నెత్తిన వేసుకుంటాను. మీరు ఈ అలవాట్లకు బానిస కావద్దు. గొంతు వణుకుతోంది. నేను అబద్ధాలాడి మీ జీవితాలతో ఆడుకుంటున్నానా అని కాస్త రోషంగా అడిగాడు. కాదు, మా నాన్న చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. అతనంటే గిట్టని వాళ్ళు ఎందరో ఉంటారు. అబద్ధాలు చెప్పొచ్చుగా అంది ధైర్యం కూడా తీసుకుని. ఒక హత్య కాదు, ఒక హత్యను దాచే ప్రయత్నంలో మరో హత్య చేశాడు. అన్యం పుణ్యం విరగని వ్యక్తిని జైలుకు పంపారు అన్నాడు ఆవేశంగా. అంత ఆవేశం ఎందుకండి? మీకు ఎవరో అలా చెప్పుంటారు. నాకు మరో రకంగా చెప్పొచ్చు. చెప్పిన వారే హత్య చేసి మా నాన్నపైకి తోసారంటాను అంది కాస్త రోషంగా. అంటే ఆధారం ఉండద్దు అన్నాడు తేలిగ్గా. అదే నేను అడుగుతున్నాను. మా నాన్న దోషి అని నిరూపించే ఆధారాలు చూపించండి. మిమ్మల్ని ఏమీ అడగను.
మా నాన్న చేసిన నేరానికి ఆయనకు, ఆయన కూతురినైన నేను శిక్ష అనుభవిస్తాను అంది. ఎంత గంభీరంగా ఉండబోయినా దుఃఖం తనుకొచ్చింది. ఐఆమ్ సారీ అంజని, నిన్నిలా బాధ పెడుతున్నందుకు నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలీదు. మీ నాన్న బదులు జైలుకు వెళ్లిన వ్యక్తి తిరిగొచ్చాడు, కలుసుకుందామా అన్నాడు. తప్పకుండానండి, నిజానిజాలు తెలిస్తే తప్పు చేసిన వారు దండింపబడతారన్న తృప్తి జీవితాంతం మిగిలిపోతుంది అంది. అతను లేచి బట్టలు వేసుకుంటున్నాడు. ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరో తమ జీవితాల్లో ప్రవేశించకపోతే ఎంత హాయిగా, ఎంత మధురంగా, ఓ శృంగార కావ్యంగా గడిచేది. గాఢంగా నిట్టూర్చింది. భర్తను పరాయివాడిగా దూరంగా ఉంచడం తనకు చేతకావడం లేదు. తను బండరాయ. అతని ముఖం చూస్తే రాత్రి ఏం తిన్నట్టనిపించలేదు. మంచో చెడో అన్నీ అతనితోనే ముడిపడున్నాయి తనకు అనుకుంది. నాకు ఆకలిగా ఉంది అంది. అతనొకసారి ఆమె వంక చూసి వెళ్ళి టెలిఫోన్ చేసి టిఫిన్కు ఆర్డర్ చేశాడు. అదేంటి ఒకే ప్లేట్ చేశారు? నాకు ఆకలేదు అన్నాడు కాస్త విసుగ్గా. అయితే వద్దులండి, నేరంపై అరెస్టు చేసిన వారిని కూడా నేరం రుజువయ్యే వరకు గౌరవంగా చూస్తారు. ఆమె కళ్ళు నీటితో నిండుకున్నాయి. మై గాడ్, ఆడవాళ్లకున్న ఘంటాయుధం. మళ్లీ ఫోన్ చేసి ఇంకో ప్లేటు ఇడ్లీ తెప్పించుకున్నాడు. భారమైన హృదయంతో ఉపాహారం ముగిసింది. బాయ్ వెళ్లి టాక్సీ తీసుకొచ్చాడు. ఇద్దరూ ఎక్కారు. శ్రీహర్ష కారులో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా వెనక చేయి బార్లా చాపడం అలవాటు. తన భుజాల వెనకగా పడిన చేతులు చూస్తుంటే ఆమె ఊహలు ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తున్నాయి. అతని చేయి తనకు రక్షణిస్తున్నట్టు అనుభూతి పొందింది. ఈ ప్రయాణం ఆగకుండా ఇలాగే సాగిపోతే అనుకోబోయి పైకి అనేసింది. ఏంటి? పరధ్యానంగా ఉన్న శ్రీహర్ష ఇటు తిరిగాడు. ఏం లేదు అంది కంగారుగా. బాలరాజు ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఉన్నాడు. అతని ఆరోగ్యం బాగా దెబ్బతింది అన్నాడు. బాలరాజ్ అంటే? అదే, మీ నాన్న మా నాన్న కలిసి నాగార్జున సాగర్లో పనిచేసినప్పుడు అక్కడ గవర్నమెంట్ ప్యూనిగా పనిచేసిన వ్యక్తి అన్నాడు. ఓ ఐసీ అంటుండగానే మారేడుపల్లిలో ఓ పాత బంగ్లా ముందాగింది టాక్సీ. పైన నర్సింగ్ హోం పేరుంది. అతను టాక్సీని పొమ్మని చెప్పాడు. ఇద్దరూ నర్సింగ్ హోంలో అడుగుపెట్టారు. హాయ్ శ్రీహర్ష, విజయ్ ఎలా ఉంది? హాయ్ జాన్, అక్కయ్యకేం పీజీ చేస్తోంది అని కరచాలనం చేశాడు అతనితో. హూ ఈజ్ దిస్ డ్యామ్? ఓసారి నీ వెడ్డింగ్ కార్డు వచ్చింది. ఆ రోజు మేం బయటికి వెళ్ళాం. అప్పుడే అమ్మాయిని తీసుకొచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్ కోసమా అన్నాడు కన్ను గిటుతూ. లేదు, మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే వచ్చాను అన్నాడు. దెన్ ఐ విల్ సీ యూ. అతను వెళ్ళిపోయాడు. ఇద్దరూ బాలరాజున్న గదిలోకి వెళ్లారు. బాలరాజు పిలిచాడు శ్రీహర్ష. నువ్వా, రాబాబు. అతని కళ్లల్లో సంతోషం వెల్లివిరిసింది. అతను లేచి కూర్చుని వెనకగా వచ్చిన అంజనని చూశాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. ఇంకా ఈ కొరివిని వెంటబెట్టుకుని తిరుగుతున్నావా బాబూ అన్నాడు కోపం, కసి మిళితమైన కంఠంతో. అవును బాలరాజు, ఆమెకు నీ నోటి నుండి వింటేగాని నిజం నమ్మదట, అందుకు తీసుకొచ్చాను అన్నాడు స్టూలు లాక్కొని కూర్చుని. అక్కడున్న కుర్చీలో కూర్చుంది అంజని. మీ అబ్బ కూడా వస్తే బాగుండేదేమో అన్నాడు మొరటగా. అతని భాషకు అంజనికి బాధ కలగలేదు. తను ఇలాంటి వాటికే అలవాటు పడింది. ముసలాడొచ్చాడా అని తన అన్న తండ్రిని గురించి ఎన్నోసార్లు అడగడం తెలుసు. అతను ఏమైతే మనకేమిటి చెప్పు అన్నాడు శ్రీహర్ష కాస్త దగ్గరగా జరుగుతూ. అతను కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళాడు. ఆ రోజు కెనాల్లో తవ్వుతున్న వారి ముఖాలు ప్రసన్నంగా మారాయి. నెల రోజుల తర్వాత రాయి తేలిపోయి మట్టి కనపడింది. వృత్తిధర్మంగా పనులు చేస్తారే తప్ప అందరికీ ప్రాణాలు అరచేతుల్లోనే ఉంటాయి. బ్లాస్టింగ్ చెయ్యాలి. మందుగుండు సామాను కాస్త తేమగా ఉంటే పేలదు. పేలలేదని వదిలేస్తే చాలు, కాస్త పొడి కాగానే సిగరెట్టు కాల్చి అజాగ్రత్తగా పడేసినా చాలు, అంటుకొని పేలుతుంది. అలా కొందరి ప్రాణాలే పోతాయి. ఒకసారి ఒక కూలీ చనిపోయాడు. అది కాంట్రాక్టర్ల పొరపాటుని అందరూ అంగీకరించారు. చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నా అందరికీ పరిచయమైన వారు, అందరితో తిరిగేవారు కోటేశ్వరరావు, బాలరెడ్డి, లాల్గార్లు. ఒకరోజు తవ్వుతూ మందుగుండు పేలి ఒక కూలీ చనిపోయాడు. స్పాట్ మీదున్న గవర్నమెంట్ స్టాఫ్కు పార్టీ ఇచ్చి అది బయటకు పొక్కకుండా దాచిపెట్టారు. ఆ కూలి కుటుంబం లబో దిబోమని అక్కడే కూల్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఆనందరావు కాంట్రాక్టర్లను కేకలు వేశాడు. రోజుకొకడు చేస్తుంటే కాంపన్సేషన్ ఎలా ఇస్తాం అంటూ కోపంగా అరిచాడు లాల్. 100 కోట్ల రూపాయల ప్రణాళికతో కడుతున్న ఈ ఆనకట్ట, అందులో ఎందరూ ఆహుతవుతారో తెలీదు. వారి బాధ్యత మనకు లేదంటారా? ఆనందబాబు కోపంగా అడిగాడు.
ప్రభుత్వమైనా తండ్రి పోతే ఆ స్థలం కొడుకిస్తాడు. మేము మాకు చేతనేంది ఆ కొడుకులకు కూలి ఇచ్చాం అన్నాడు రెడ్డి. రెడ్డిగారు, ఇంత అమానుషంగా మాట్లాడకపోతే, ఆలోచించకపోతే మీరు డబ్బు సంపాదించలేరు అన్నది నాకు తెలుసు. ఆ డబ్బు శాశ్వతం కాదని నాకు తెలుసు. ఆ కుటుంబానికి చిన్న మొత్తం సహాయం చేస్తే మీకొచ్చే నష్టమేమిటి? మొన్న మీరు మా స్టాఫ్కి ఇచ్చిన పార్టీ ఖర్చు 500. ఆ 500 ఇస్తే ఆ కూలి కూతురికి పెళ్ళయ్యేది అన్నాడు. సరే ఆనందబాబు, అలాగే ఇస్తాం, శాంతించండి అన్నాడు కోటేశ్వరరావు. ఆనందబాబు అంతమాత్రానికే చాలా సంతోషించాడు. అతని చేతుల మీదుగానే 300 రూపాయల కూలీ ఇప్పించారు. ఆనందబాబు వెళ్ళిపోయాడు. అప్పుడు ముగ్గురు కాంట్రాక్టర్లు కూర్చుని మందు కొడుతున్నారు. బాలరాజు వాళ్లకు కావలసినవి అందిస్తున్నాడు. ఈ ఆనందబాబు కొరకరాని కొయ్యిలా ఉన్నాడు. రేపు మన కెనాల విషయంలో గొడవ చేస్తే? రెడ్డి అడిగాడు. మహా వాళ్లే డబ్బును చూసి ఉబ్బిపోతారు. అతను లెక్క, మిగతా వాళ్లకంటే ఓ 5,000 ఖర్చు అన్నాడు లాల్. చేతిలో సిగరెట్టు దూరంగా పారేశాడు కోటేశ్వరరావు. డబ్బుకు లొంగే మనిషి కాదు. 10 మైళ్ల రాయి వచ్చిందంటే అతను అంగీకరించాడు అన్నాడు ఆలోచిస్తూ. మీకెలా తెలుసు? లాల్ రోషంగా అడిగాడు. అతనికి కూతురు పుట్టింది. మచ్చిక చేసుకోవాలన్న ఉద్దేశంతో మురుగులు చేయించాను, తిప్పికొట్టాడు అన్నాడు నిట్టూర్చి. అది చిన్న మొత్తం అని బయటపడలేదేమో అన్నాడు రెడ్డి. మొన్న కొడుకు పుట్టిన తర్వాత స్కూటర్ ఆఫర్ చేశాను. అతను గంభీరంగా మారిపోయి తనింటికే రావద్దన్నాడు అన్నాడు కోటేశ్వరరావు. అయితే వీడికి ట్రాన్స్ఫర్ తప్పదన్నమాట, పళ్ళు కొరికాడు రెడ్డి. ఈసారి వెళ్ళినప్పుడు మినిస్టర్ గారితో ఓ మాట అంటాను హామీ ఇచ్చాడు లాల్. అప్పటికే ముగ్గురికి డోస్ ఎక్కువైంది. నవ్వుతూ మాట్లాడుతున్నారు. బాలరాజు, నువ్వు ఆనందకు పని చేయాలి. కానీ అతను చెమట, నీతో పని చేయించుకోడు. మేము చేయించుకుంటున్నాం, చేసించాలు, వెళ్ళు అన్నాడు రెడ్డి. బాలరాజు బ్రతుకుజీవుడా అని బయటపడ్డాడు. అతనికి తనకు తెలిసిన వార్త ఆనందకు తెలియజేయాలనుంది. అందరిలో ఆయనే అందర్నీ సమానంగా చూస్తాడు. ప్రతి వారిని గౌరవించి మాట్లాడతాడు. సూపర్వైజర్ అందర్నీ అడ్డగడిదలు, రాస్కేల్స్ అనే పిలుస్తారు. ఆనందంటే అందరికీ గౌరవం. ఏ కూలికి దెబ్బ తగిలినా దగ్గరుండి కట్టుకట్టిస్తాడు. బాలరాజు వెళ్లేసరికి ఆనంద్ కొడుకు కూతురుతో ఆడుకుంటున్నాడు. ఆయన సైటు మీద నిరంకుశంగా పనిచేయించే ఇంజనీర్, ఇంట్లో ప్రేమమూర్తైన భర్త, అనురాగమూర్తైన తండ్రి. రా బాలరాజు, రా. ఏంటి తీరిక దొరికింది? లల్లి, పాయసం ఉండాలి, మన బాలయ్యకివ్వు అన్నాడు. ఆయన దగ్గరున్న చనువు వల్ల అక్కడున్న మోడాలాక్కుని కూర్చున్నాడు. లలిత కప్పులో పాయసం పోసి తెచ్చిచ్చింది. ఏం బాలయ్య, బొత్తిగా కనిపించడం లేదు అన్నాడు. ఏంటి ఆనందబాబు, మరి అంత సత్యకాలం మనుషులైతే ఎలా? మీకు పని చేయవలసిన వాణ్ణి, వాళ్ల తాత జాగీరా అన్నాడు. బాలరాజు, నీకు దమ్ములుంటే ఎదిరించి పని చేయలేనని చెప్పు. ఆఫీసు వేళల్లో వచ్చి వెళ్ళు అన్నాడు కొడుకును ముద్దాడుతూ. వీళ్ళు మీలాంటి ఇంజనీర్ గారినే ట్రాన్స్ఫర్ చేయించాలని చూస్తున్నారు. నన్ను బ్రతకనిస్తారా అన్నాడు బాలరాజు. ఆ సంగతి నాకు తెలుసు బాలరాజు. ప్రభుత్వ యంత్రాంగందే పొరపాటంతా. ఒక్కొక్క ఇంజనీరు చిన్న జీతాలతో ఆస్తులెలా సంపాదిస్తున్నారో ఆరా తీయవలసిన అవసరం లేదా? అదంతా బాగానే ఉందయ్యా. మీరొక్కరూ మడిగట్టుకుంటే మీకు సన్మానం చేస్తారా? రాజు, మనం ఏ పని చేసినా ఒక ఆశయంతో చెయ్యాలి గాని ఎవరు పొగుడుతున్నారు అన్నది కాదు. ఈ సైట్లో పనిచేసే ఉద్యోగుల్లో నిశ్చింతగా నిద్రపోయేది ఒకరో ఇద్దరో. లంచం తీసుకున్నాక ఆ భయంతో తాగుడు అలవాటు చేసుకుంటారు అన్నాడు నిర్లక్ష్యంగా. అది కాదు బాబు, నలుగురు నడిచిన దారిలో మనము నడిస్తే. నాకు నాగార్జున సాగర్ పుట్టిల్లు కాదు, నాకు ఎక్కడైనా ఒకటే అన్నాడు తేలిగ్గా నవ్వుతూ. అక్కడ ఇలాంటి వారే ఉంటారు బాబు. ఉండని, మన నిజాయితీ మనకు రక్ష నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో అన్నాడు. ఆ రాత్రి బాలరాజు, కాంట్రాక్టర్, మిగతా ఇంజనీర్లు, సూపర్వైజర్స్ కలిసి చేసుకున్న పార్టీ చూశాడు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఒక్క ఆనందబాబు లేడు. అది అపశకునంగా తోచింది. ఎవరు చేస్తారు ఈ పని? ఒక అతను అడిగాడు. ఇంగ్లీష్లో మాట్లాడండి, రెడ్డి ముద్దముద్దగా అన్నాడు. మనకు 1,00,00,000 రూపాయల్లో సగం దక్కాలంటే ఎవడో ఒకడు చేయక తప్పదు. రామనాథం గారు, కోటేశ్వరరావు గారు చేస్తారు అన్నాడు లాల్. అవును, అతనికి సన్నిహితులు మీరు, అనుమానించడానికి ఆస్కారం ఉండకూడదు మరికొందరన్నారు. ఏంటది అంటూ అడగబోయిన బాలరాజు తను వాళ్లకు నౌకరు, అడిగే హక్కు లేదనుకుని బయటకొచ్చాడు. ఆ రాత్రి జీపు డ్రైవరు బాలరాజు కలిసి తాగారు. ఆ ఆనందబాబు పిచ్చోడ్రా, 50,000 రూపాయలు సేదా? అతన్ని ఏం చేయమన్నారు? రాయి ఉన్నదంటూ రాయమన్నారు. అందరు ఆఫీసర్ల కంటే గొప్పోడా?
ఆనందబాబుపై ఏదో కుట్ర పన్నారని తెలుసు. ఏంటన్నది బాలయ్యకు తెలీదు. అతని మనసంతా ఆరాటంగా ఉంది. ఆనందబాబు నిక్కర వేసుకుని తలపై టోపీ పెట్టుకుని వచ్చాడు. కాలువ పక్కన పందిరి వేశారు. అక్కడ 2 సూపర్వైజర్లు, 2 కాంట్రాక్టర్లు, సీనియర్ ఇంజనీరు రామనాథం ఉన్నారు. దూరంగా 4 కూలీలు మట్టెత్తుతున్నారు. బాలరాజును దూరం పంపించారు. అయినా అతనికేదో భయం. అందుకే అక్కడక్కడే తచ్చాడుతున్నాడు. స్వచ్ఛంగా హృదయపూర్వకంగా నవ్వుతూ సైటుకొచ్చాడు. హలో, ఈరోజు ఇక్కడ కదా వర్కు? అతను నవ్వుతూ అడిగాడు. లేదు ఆనందబాబు, లెక్కలు పూర్తి కాందే పని సాగదు అన్నాడు కోటేశ్వరరావు. నిన్ననే అయిపోయాయి కదా? ఆశ్చర్యంగా చూశాడు. వీళ్లంతా కెనాల్లో రాయి ఉందంటున్నారు. మీరేమో 2 మైళ్ళే అంటున్నారు. మేము నష్టపోవాలా? రెడ్డి అడిగాడు. ఎవరూ నష్టపోనక్కర్లేదు, రండి మరోసారి చూద్దాం. చకచకా నడిచాడు ఆనందబాబు. అతని వెనక వీళ్లంతా వెళ్లారు. టెంట్లో టీ చేస్తున్న బాలరాజు కళ్లకు పద్మవ్యూహంలోకి వెళుతున్న అభిమన్యుల్లా కనిపించాడు ఆనందబాబు. నీళ్లు మసిలి పొంగాయి. వెనక్కొచ్చి టీ పొడి వేసి పంచదార కలిపి పాలు పోసి ఆ టీ ఫ్లాస్కులలో నింపాడు. త్వరగా వెళదాం అనుకుంటుండగానే సైటు దగ్గర నుండి కేకలు, అరుపులు వినిపించాయి. బాలరాజు పరుగు పరుగును వెళ్ళాడు. కెనాల్లో దెబ్బలు తాకిన ఆనందబాబును కూలీలు చేతులపై మోసుకొస్తున్నారు. బాబూ! బాలరాజు కేక పెట్టాడు. ఆనందబాబును జీపులో తీసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. బాలరాజుకు అర్థమైంది, అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని, ఎవరో కావాలని చేశారని. ఆ విషయం పైకంటే తన పీక పోతుందని తెలుసు. రాయిలా నిలబడిపోయాడు. పాపం, బంగారంలాంటి మంచి మనసు ఆ అయ్య మీదే పడాలా? కూలీలు కన్నీరు పెట్టారు. బాలరాజు అప్పటికింకా చిన్నవాడు. కావాలని బండ పడేశారని రిపోర్ట్ చేస్తే తన మాట వింటారా? పోలీసుల నోరు మూయించే డబ్బు వాళ్ళ దగ్గరుంది. ఆ విషయం ఆలోచిస్తూ తన గుడిసె చేరుకున్నాడు. ఇంత జ్వరమేందయ్యా? భార్య సుక్కమ్మ కంగారుగా అడిగింది. మాట్లాడక పడుకున్నాడు. రాత్రంతా భయంకరమైన కలలే. 2వ రోజు భార్య అడగనే అడిగింది. ఏమైందయ్యా రేత్రంతా? వద్దు వద్దు ఆనందబాబు, తప్పుకోండి, వద్దు, రాయొస్తుంది, అక్కడ మందుగుండు సామానుంది, ఒకటే బొర్లుడు అని ఆమె ఆశ్చర్యంగా చూసింది. సుఖీ, ఒసే సుఖీ! ఆనందబాబు అదేనే, తెల్ల నిక్కర్లేసుకునే ఇంజనీర్ బాబు చచ్చిపోయిందంట, పీను వచ్చిందంట, చూసొద్దాం పదా అని పక్కింటి రాములు పిలిచింది. ఆనందబాబు! ఒక్క కేక పెట్టి లేచాడు బాలరాజు. అందర్నీ తప్పించుకుని అతని ఇంటి ముందు వాలాడు.